హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ ఏం కర్రీ చేశానో చూపించేస్తాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూపిస్తాను, చూసేసేయండి. నేను ఈరోజు వంకాయ టమాటా ఎండు చేపలు అయితే చేశానన్నమాట. ఒక 2 టమాటాలు, ఒక 4 వంకాయలు, ఎండు చేపలు మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని పక్కన కళాయి పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత కండ్రెక్కకుండా ఉండాలంటే ఉప్పు వేస్తాం కదా, అట్లా ఇవి ఒకసారి కలిపేసుకొని ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. చాలామందికి ఎండు చేపలు చాలా ఇష్టం, చాలామందికి ఇష్టం ఉండదు. కానీ దాని టేస్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే తింటారు బాగా. దాని టేస్ట్ తెలియని వాళ్ళు తినరు అనమాట. చాలామందికి ఇష్టంగానే ఉంటుంది. ఎవరో కాదు, మా హస్బెండ్ కూడా తినరు ఇంట్లో, మా పిల్లలు కానీ నేను ఒక్కదాన్నే తింటానన్నమాట. ఫస్ట్ నుంచి ఇష్టమే, అందుకే నేను ఎప్పుడన్నా అట్లా వండుకుంటూ ఉంటాను. కొంచెం అట్లా మంచిగా 2 మగ్గిపోయిన తర్వాత ఎండు చేపలు కూడా వేసేసాం కదా, అవి ఇరిగిపోకుండా కొంచెం నిదానంగా కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం కారం వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే, కర్రీని బట్టి ఎక్కువ వాటర్ కాకుండా, ఇప్పుడు ఆ నూనెలో కొంచెం మగ్గిపోయినాయి కదా ఆ ఎండు చేపలు, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ కర్రీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి ఈ ఎండు చేపలు కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అంతకుముందు నేను చేసే చోట మా ఫ్రెండ్స్ అందరికీ చాలా బాగా ఇష్టం అన్నమాట. నేను చేసిన కూర కానీ ఈ ఎండు చేపల కర్రీ కానీ చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తినేవాళ్ళు. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఎప్పుడొకప్పుడు మధ్య మధ్యలో చేసుకుంటూనే ఉంటాను. ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకున్నాను. చేసుకునే విధానాన్ని బట్టి కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఎండు చేపల వాసన అట్లా కూడా రాదు. ఈ ఉప్పు చేపలు కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి. అట్లా అన్నీ చూసుకుని వేసుకుంటే సరిపడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకునే విధానంలో చేసుకుంటే అది ఎండు చేపలు మంచిగా కడుక్కోకుండా అట్లా వండుకున్నా కానీ ఆ స్మెల్తో బాగోదు, ఎవరు ఇష్టంగా తినరు కూడా. ఇంతేనండి, నేను క్యారేజీ కూడా కట్టేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.